Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to teach about ongoing actions in situational speaking. సిచ్యువేషన్గా మనం మాట్లాడేటప్పుడు ఇంతకుముందు క్లాసెస్లో డైలీ యాక్టివిటీస్లో ఎలా మాట్లాడాము, పాస్ట్ యాక్టివిటీస్లో ఎలా మాట్లాడామో తెలుసుకున్నాం. సో దాంట్లో ఇప్పుడు ఆన్గోయింగ్ యాక్షన్స్. ద సిచ్యువేషన్ ఈజ్ నౌ. సిచ్యువేషన్ ఈజ్ నౌ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ అనేటువంటి సిచ్యువేషన్లో దీన్ని ఆన్గోయింగ్ యాక్షన్స్, దీన్నే మనం గ్రామర్లో అయితే ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. ద ప్రజెంట్ యాక్షన్స్. Before our eyes, the work is going on. So the fan is moving. I am teaching now. They are going outside. వాళ్ళు వెళ్తూ ఉంటే దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, వెళ్తూ ఉన్నారు అనేటువంటి సిచ్యువేషన్లో మనం దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కంట్రోల్ బస్ మనం అడిగినప్పుడు బస్సు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ద బస్ ఈజ్ గోయింగ్ నౌ, ఇప్పుడే వెళ్తుంది, గో అండ్ క్యాచ్, బస్ ఈజ్ గోయింగ్ నౌ, వెళ్తూ ఉన్నది. So that is the situation is the present situation, ongoing actions. Okay, now you see this example. I am teaching now. నేను బోధిస్తున్నాను. Okay, he is teaching now and they are teaching now. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, I ఉన్నప్పుడు am and he, she and then ఇట్ ఉన్నప్పుడు దానికి ఈజ్, అండ్ యూ, వి, దే ఉన్నప్పుడు ఆర్. వచ్చి ఆ వర్బ్ ఇన్ ఫామ్లో ఉంటుంది, దాన్ని V4 అన్నది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ వర్బ్ తీసుకుంటే ఐఎమ్ టీచింగ్ నౌ, ఐఎమ్ టీచింగ్, he is teaching, she is teaching, it is teaching, or Ravi is teaching. Ravi is teaching. Any noun singular unte Ravi is teaching. And you are teaching, we are teaching, they are teaching, and Ravi and Raju. Ravi and Raju are teaching. ఈ ప్లూరల్ కాబట్టి ఆర్, రవి అండ్ రాజు ఆర్ టీచింగ్. సో ఈ విధంగా ఈ బీ ఫామ్ ఐకి యామ్ వస్తుంది, ఈ సీట్లకు ఈజ్, అండ్ సింగులర్ ఉన్నప్పుడు కూడా సింగులర్ నౌన్కు ఈజ్, అండ్ యూ, వి, దే ఆర్ ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు ఆర్. ఇట్లా వచ్చి ఆ వర్బ్ ఇన్ ఫామ్లో ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఆ డోంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీచింగ్, అదర్వైజ్ ఈ ఈజ్ టీచ్. చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు ఈ ఈజ్ టీచ్ అని అంటారు, ఈజ్ టీచ్ నౌ. కొంతమంది మా వేరే ఫ్రెండ్స్ ఆర్ యూ కమ్ నౌ అంటారు, ఆర్ యూ కమింగ్ అని అన్నారు. అయితే ఎప్పుడైనా ఈ ఆన్గోయింగ్ యాక్షన్స్లో ఆ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఆ ఐకి యామ్ రావాలి కంపల్సరీ, ఈ సీట్లకు సింగులర్ ఈజ్ రావాలి, యూబీ దేనికి ఆర్ రావాలి. ఓకే, ఆ వర్బ్ తప్పకుండా ఇన్ ఫామ్లోనే ఉండాలి. వర్బ్ 4, go, went, gone, going. Okay, now you see here, I am teaching, he is teaching, they are teaching, this word. ఇప్పుడు వీటిలో క్వశ్చన్స్ ఎలా వేయాలి, ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. అదే పాస్ట్ యాక్టివిటీస్లో అయితే డిడ్ ఐ టీచ్, డిడ్ తోని క్వశ్చన్ స్టార్ట్ చేయడం జరిగింది. పాస్ట్ యాక్టివిటీ అయితే డిడ్. అదర్వైజ్ డైలీ యాక్టివిటీ అయితే do, does, do or does. I, you, we, they లకైతే do తోని క్వశ్చన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ షీట్ లకైతే does తోని క్వశ్చన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అక్కడేమో did, do, does. దిస్ ఈస్ ద పాస్ట్ did, దిస్ డైలీ యాక్టివిటీస్ do and does. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఐ ఆమ్ టీచింగ్ అని ఉన్నప్పుడు ఈ ఎక్కడైతే ఈ బీ ఫామ్ ఉందో దాంతోనే స్టార్ట్ చేయాలి. ఐఎమ్ టీచింగ్. కామన్ స్టూడెంట్స్ ఏమంటారు, యు ఆర్ గోయింగ్, నువ్వు వెళ్తున్నావా, యు ఆర్ గోయింగ్, యు ఆర్ కమింగ్, నో ఐ నాట్ కమింగ్. సో ఇట్లా కాదు, క్వశ్చన్ అనేది బీ ఫామ్తోనే స్టార్ట్ చేయాలి. ఐఎమ్ టీచింగ్,
నేను బోధిస్తున్నానా? ఎస్ ఐఎమ్ టీచింగ్. నో ఐఎమ్ నాట్ టీచింగ్. అంతేగాని నో ఐ నాట్ టీచింగ్, ఐ టీచింగ్ అనేది అసలే ఉండదు. అదర్వైజ్ ఐ నాట్ టీచింగ్ అనేది ఉండదు. అంటే ఈ సబ్జెక్టు బీ ఫార్మ్ ప్లస్ B4 అనేది ఉండాలి. ఐ ఆమ్ టీచింగ్, హీ ఈజ్ టీచింగ్, దే ఆర్ టీచింగ్. సో అట్లే ఇక్కడ షీ ఈజ్ సింగింగ్ ఉన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా చేయాలి? ఈ బీ ఫార్మ్ తోనే స్టార్ట్ చేయాలి. ఈజ్ షీ సింగింగ్, ఈజ్ తీసుకొచ్చి షీ తీసుకురావాలి. ఈజ్ షీ సింగింగ్? ఎస్ షీ ఈజ్ సింగింగ్. అంతేగాని ఎస్ షీ సింగింగ్ కాదు, షీ ఈజ్ సింగింగ్. తప్పకుండా ఈ బీ ఫార్మ్ రావాలి. నో షీ ఈజ్ నాట్ టీచింగ్. అంతేగాని నో షీ నాట్ టీచింగ్, షీ ఈజ్ నాట్ టీచింగ్ అని కంపల్సరీ. అదర్వైజ్ నో షీ ఈజ్ నాట్ సింగింగ్, అదర్వైజ్ నో షీ ఈజ్ నాట్ టీచింగ్ అనొద్దు. నో షీ ఈజ్ నాట్ టీచింగ్ అంటేనే అది కరెక్ట్. సో అట్లే ఇక్కడ చూడండి, దే ఆర్ ప్లేయింగ్ బీ ఫార్మ్ పెట్టి తీసుకురావాలి. అదే ఇక్కడ ఆర్ దే ప్లేయింగ్. క్వశ్చన్ ఇస్ ఆర్ దే ప్లేయింగ్. అక్కడేమో డిడ్ తోని క్వశ్చన్, మరి డైలీ యాక్టివిటీస్లో డూ డస్. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్నదాన్నే మనం చేయాలి. ఆర్ దే ప్లేయింగ్? వారు ఆడుతున్నారా? ఎస్ దే ఆర్ ప్లేయింగ్. అవును వారు ఆడుతున్నారు. నో దే ఆర్ నాట్ ప్లేయింగ్. అంతేగాని నో దే నాట్ ప్లేయింగ్ కాదు, దే తర్వాత ఆర్ రావాలి. సో అంటే ఇక్కడ చూడండి, ఐ క్యామ్, ఈజ్ ఇట్లకు ఈజ్ అండ్ యూవి దేలకు ఆర్ రావాలి. ఆ క్వశ్చన్ అనేది వీటితోనే స్టార్ట్ చేయాలి. యామ్ ఉంటే యామ్, ఈజ్ ఉంటే ఈజ్, ఆర్ ఉంటే ఆర్. సో ఈ క్వశ్చన్ అనేది యామ్, ఈజ్, ఆర్తో స్టార్ట్ చేయాలి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాయి ఇవే అన్నట్టు. అంటే పాస్ట్ యాక్టివిటీస్లో ఎలా మాట్లాడాలి, డైలీ యాక్టివిటీస్లో ఎలా మాట్లాడాలి, ఆ ప్రజెంట్ యాక్టివిటీ అదర్వైజ్ ఆన్గోయింగ్ యాక్షన్స్ ఎలా మాట్లాడాలి. అంటే దీనికి బండగుర్తులు ఉన్నాయి. అయితే పాస్ట్ యాక్టివిటీ అయితే దాంట్లో ఎస్టర్డే అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తెలియజేస్తుంది. ఎస్టర్డే ఐ వెంట్ టు స్కూల్, ఎస్టర్డే ఐ వెంట్ టు హైదరాబాద్, ఎస్టర్డే సమ్ గెస్ట్స్ కేమ్ టు అవర్ హోమ్, కేమ్. సో ఆల్ 1 2. సో అక్కడ ఎస్టర్డే కానీ లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ వీక్ కానీ అనేటువంటిది అక్కడ రావడం జరుగుతుంది. అదే నెక్స్ట్ డైలీ యాక్టివిటీస్లో డైలీ, ఎవ్రీడే, ఆఫెన్, రేర్లీ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నౌ అనేది ది సిచ్యువేషన్ ఈజ్ నౌ, దిస్ ఇంపార్టెంట్. నౌ ప్రజెంట్ పొజిషన్, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని జరపడము ఈ యాక్షన్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ కూడా యామ్, ఈజ్, ఆర్ అనేది ఇక్కడ ఉపయోగించాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్యూచర్ యాక్టివిటీస్ ఎలా మరి మాట్లాడాలి, క్వశ్చనింగ్ ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటాం. సో మీరు ఈ క్లాసెస్ రెగ్యులర్గా మరి మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు బెల్ గుర్తొస్తుంది. ఆ బెల్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఏ రోజు ఆ రోజు మెసేజ్ లాగా మీకు క్లాస్ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.